వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అమరేశ్వరుడి సన్నిధిలో ఆనందహేళ. ఇంటి బయట వసారాలోని చప్పుళ్ళకి పరమానందయ్య గారు మేలుకొని తలుపు తెరుచుకుని బయటికి వచ్చారు. వసారా అరుగు మీద శిష్యులు కనిపించలేదు. ఏమయ్యారు వీళ్ళు అనుకుంటూ గబగబా వీధిలోకి వచ్చారు. దూరంగా చీకట్లో తూలుతూ ఒకరి వెనుక ఒకరుగా పోతున్న 7 లీలగా కనిపించారు. పిలుపుకి కూడా అందనంత దూరంలో గబగబా నడిచిపోతున్న వాళ్ళని గమనించి వీళ్ల సంగతేమిటో తేల్చాలి అని నిశ్చయించుకుంటూ శిష్యుల నీడల్ని గమనిస్తూ అనుసరించారు పరమానందయ్య గారు. అదే సమయంలో రాజా నరేంద్ర తన రాజభవనంలోని అంతఃపురంలో కనిపించిన దృశ్యాన్ని గాంచి ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. రాజమహల్లోని ఆ అంతఃపురంలో చంద్రముఖి నివసిస్తోంది. ఆమె ఆ మందిరంలోకి ప్రవేశించాక ఒక్కసారి కూడా రాజా నరేంద్ర దర్శనానికి రాలేదు. అతడే స్వయంగా ఆమె క్షేమ సమాచారాలు విచారించడానికి పలుమార్లు వెళ్ళినా ఆమె అతడిని కలవలేదు. తలనొప్పి అనో ఒంట్లో నలతగా ఉందనో ఏదో ఒక కుంటిసాకు చెప్పి నరేంద్రని కలుసుకోవడానికి విముఖత చూపించింది. అంతఃపురంలో కూడా తనకి సహాయంగా 2 పరిచారికల్ని మాత్రమే ఉంచుకొని మిగతా వాళ్ళని తిప్పి పంపించేసింది. ఆ 2 కూడా పగటిపూట మాత్రమే ఆమె పిలిచినప్పుడు మాత్రమే చప్పున వెళ్ళి చెప్పిన పని చటుక్కున చేసి బయటకు వచ్చేస్తారు. చీకటి పడిందంటే వాళ్ళని ఆ అంతఃపురంలోకి ప్రవేశించేందుకు అనుమతించలేదు. అలాంటి కట్టుబాట్ల మధ్య పరుల కంటబడకుండా గడుపుతున్న చంద్రముఖి మందిరంలో జరుగుతున్న సంఘటనని సంభ్రమాశ్చర్యాలతో తిలకించాడు నరేంద్ర ఆ అంతఃపురం కిటికీ బయట నిలబడి. చంద్రముఖి అద్భుతంగా నాట్యం చేస్తోంది. తన చుట్టూ ఉన్న పరిసరాలని సైతం మరిచిపోయి అద్భుత ఆనంద పార్వస్యంతో ఆనంద తాండవ నృత్యం చేస్తోంది. తన మందిరంలో వేరెవరూ లేకపోయినా వీణ, మృదంగం, నట్టువాంగం, గాత్రం ఉన్నట్లు దానికి తగ్గట్టు లయబద్ధంగా ఆనంద తాండవ నృత్యం చేస్తోంది. సాక్షాత్తు పరమేశ్వరుడి సన్నిధిలో అభినయిస్తున్నట్లు భక్తితో భావవేశంతో శివతాండవం అభినయిస్తోంది చంద్రముఖి. ఆ అనూహ్య సన్నివేశాన్ని కిటికీ బయట నుండి రాజా నరేంద్ర విస్మయంతో వీక్షిస్తూ ఉంటే పరిచారిక ఆ సంఘటనని వివరిస్తూ వారం రోజుల నుంచి అర్ధరాత్రి వేళ అంతఃపుర మందిరంలో నుంచి చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటే ఏమి జరుగుతుందో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకున్నాం ప్రభు. ఇవాళ ఎలాగైనా సరే ఈ రహస్యాన్ని పసిగట్టాలని చంద్రముఖికి తెలియకుండా ఈ కిటికీ తలుపు తెరిచి ఉంచాం. రాత్రిళ్ళు ఏమి జరుగుతుందో గ్రహించి తమకి మనవి చేశాం. చంద్రముఖి ప్రతి రాత్రి శివతాండవ నృత్యం చేస్తోంది. రాత్రిళ్ళు మాత్రమే ఇలా నృత్యం చేసే అలవాటు దేవకన్యలకి మాత్రమే ఉంటుందంటారు. అందుచేత అని చెప్పి ముగించింది. పరిచారిక వివరణ విని ఉలిక్కిపడ్డాడు నరేంద్ర. అయితే చంద్రముఖి దేవకన్య? ఈమె ప్రతి రాత్రి శివతాండవం అభినయిస్తోందంటే ఈ ఆనవాయితీ ఇంకెక్కడో ఉండేదా? అయితే ఎక్కడా? ప్రతి రాత్రి చంద్రముఖి ఎవరి సన్నిధిలో నాట్యం చేసేది అన్న సందిగ్ధంలో పడ్డాడు నరేంద్ర. సరిగ్గా అదే సమయంలో అమరావతిలో అమరేశ్వర స్వామి సన్నిధానం దివ్యప్రభలతో వెలిగిపోతూ ఉంది. ఆలయ ప్రాంగణంలోని మంటపంలో తెల్లని పాలరాతి ఆసనంపై స్వామివారు దేవీ సమేతంగా ఆసీనులై కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇంద్రాది దేవతలు, భరద్వాజ మార్కండేయాది మహర్షులు ఇరువైపులా నిలిచి భక్తి ప్రపత్తులతో దోసిళ్లు ఘటించి ఉన్నారు. స్వామివారి ఆసనం ముందు వంగి సాగిలపడి మొక్కగా ఆది దంపతులకి కుడివైపున విఘ్నేశ్వర స్వామివారు, ఎడమవైపున కుమారస్వామివారు ఆసీనులయ్యారు. రుద్రగణాలతో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమాది దేవకాంతలతో కొలువు తీరిన అమరేశ్వర స్వామి దంపతుల సమక్షంలో ఆది తన మధురగళంతో అమరేశ్వరుణ్ణి కీర్తిస్తూ గాత్రం వినిపిస్తున్నాడు. సోమ ఆ గాత్రానికి తీసిపోకుండా మృదంగం వాయిస్తున్నాడు. వారితో సరిసమానంగా మంగళ వీణానాదం చేస్తున్నాడు. గురు ఆ విన్యాసాలకి తగ్గట్టు స్వామివారిని ప్రశంసిస్తుంటే, శుక్ర అద్భుత మంత్రోచ్చారణతో స్వామివారిని అర్చిస్తూ ఉంటే, శని తాంత్రిక విద్యతో తాను ఒక్కడే అనేక రూపుల్లో వివిధ వాయిద్యాలను వినసొంపుగా ఉద్వేగభరితంగా ప్రదర్శిస్తూ ఉంటే, అందరి మధ్యన అపరమహేశ్వరుడి వలె రుద్రతాండవం నర్తిస్తున్నాడు బుధ. ప్రస్తుతం ఆ 7 శాపగ్రస్తులు. శాపానుసారం వారు బుద్ధిహీనులు. కానీ పూర్వకర్మ వాసనా విశేషం చేత
తమకి తెలియకుండానే ఆ 7గురు అమరేశ్వర స్వామి ప్రత్యక్ష సన్నిధిలో తమ పూర్వజన్మ వాంఛాఫలాన్ని పొందుతున్నారు. అప్పుడు వారు ఏ కోరికతో కఠోర తపస్సు చేశారో, ఏ కోరిక తీరబోతున్న తరుణంలో చంద్రముఖి వల్ల అకారణ శాపగ్రస్తులయ్యారో ఆ కోరికని ఇప్పుడు ఆ కైలాసనాథుని సన్నిధిలో అమరేశ్వర ఆలయంలో తీర్చుకుంటూ ఉన్నారు. వారు బుద్ధిహీనులైనా కూడా పూర్వవాసనానుభవంతో తమకు తెలియకుండానే తమ స్వామి సన్నిధిలో భక్తి పారవస్య భావోద్వేగంతో తమ తమ విద్యాపాఠవాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. వారి అద్భుత అభినయ విద్యా విన్యాసాలతో అమరేశ్వరుడి సన్నిధిలో ఆనందహేళ ఉత్తుంగ గంగా తరంగంలా ఎగసెగసి పడుతూ ఉంది. మిగిలిన కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.